రేపే ఆదివారం. రేపు ఆదివారం రోజున 5 మిరియాలతో ఈ పరిహారం చేయండి. ఒకవేళ మీ దగ్గర మిరియాలు లేకపోతే గనక లవంగాలతో కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఈ లవంగాలు, మిరియాలు అనేవి మన ఆర్థిక కష్టాలను, అప్పుల సమస్యలను, ఇంట్లో ఉండే చెడు శక్తిని తొలగిస్తాయి. వీటి వల్ల మనకు వచ్చే ధనం ఏదైతే ఉందో అది ఆగిపోతూ ఉంటుందంటే కొన్ని చెడు శక్తుల వల్ల మనకు వచ్చే ధనం ఆగిపోతూ ఉంటుంది. ధనం సంపాదించకుండా ఎన్నో దుష్టశక్తులు కూడా అడ్డుకుంటూ ఉంటాయి. వాటిని తొలగించుకొని మన ఇంట్లోకి డబ్బు దూసుకు రావాలి అన్నా, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా, కష్ట నష్టాల నుండి బయటపడాలి అన్నా మనం ఈ చిన్న పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం. ఆదివారం అనేది దృష్టి దోషాన్ని తొలగించడానికి అనుకూలమైనటువంటి రోజు. ఆదివారం రోజున చేసే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి మన యొక్క దరిద్ర బాధలను తొలగిస్తాయి, దృష్టి దోషాలను కూడా తొలగిస్తాయి, ఆర్థిక సమస్యలను, ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తాయి. ఆదివారం రోజున సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి ఆదివారం రోజున సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే గనక మన కష్టాలు అనేవి తొలగిపోతాయి. సూర్య భగవానునికి ఆద్యం సమర్పించిన వారికి ఎవ్వరికైనా సరే మంచి ఫలితాలు కలుగుతాయి. పూర్వకాలంలోనైతే ఆదివారం రోజుల్లో ఎంతో శ్రద్ధగా పూజలు చేసేవారు. మాంసాహారాన్ని ఆదివారం రోజుల్లో తినకపోయేవారు. అంతేకాదు ఆదివారం రోజుల్లో బూజు దులపటం, ఇల్లు కడగటం వంటివి పెట్టుకోకపోయేవారు. ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు పని చేయటంతో ఇంట్లో ఆదివారం అందరికీ సెలవు రావడంతో ఆదివారం రోజుల్లోనే అన్ని పనులు చేయటం, మాంసాహారాలు కుటుంబ సభ్యులతో కలిసి భుజించడం వంటివి చేస్తూ ఉన్నారు. అంటే ఇంటిల్లిపాతంతా కలిసి మాంసాహారాన్ని వండుకొని తినటం వంటివి చేస్తూ ఉన్నారు. కాలానికి అనుకూలంగా, పరిసరాలకి అనుకూలంగా మారక తప్పదు. ఇక అదేవిధంగా ఆదివారం రోజుల్లో దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి అనుకూలమైనటువంటి రోజు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మన పెద్దవాళ్ళు ఆదివారం రాగానే ఎక్కువగా దృష్టి దోషాలను, చెడు శక్తులను తొలగించడానికి రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. కోడిగుడ్డు, పసుపు, బియ్యాన్ని తింపి 3 కూడలి అంటే 3 రోడ్లు కలిసే దగ్గర పడవేయటం కానీ, లేదా అన్నం పచ్చగా, ఎర్రగా, నల్లగా వండి అంటే వండిన అన్నాన్ని 3 భాగాలుగా చేసి అంటే 3 ముద్దలుగా చేసి అందులో ఒక దాంట్లో కాటుక కానీ, లేదా బొగ్గు కానీ, లేదా మసి కాని కలపటం, లేదా ఇంకొక దాంట్లో ఎర్రగా కుంకుమ, ఇంకొక దాంట్లో పచ్చగా పసుపు, ఇలా 3 రకాల ముద్దలను పెట్టి వాటిని 3 కూడలి అంటే 3 రోడ్లు కలిసే దగ్గర పెడుతూ ఉంటారు. ఇలా ఆదివారం రాగానే ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మనకు ఏదైతే చెడు శక్తి ఉందో, మన ఇంటికి ఒంటికి ఏదైతే దుష్టశక్తి తగిలిందో, ఏదైతే చెడు శక్తి మనల్ని శారీరకంగాను, మానసికంగాను ఇబ్బంది పెడుతుందో, ఏదైతే చెడు శక్తి ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపుతుందో ఆ చెడు శక్తులు, ఆ దుష్టశక్తి ప్రభావాలు అనేవి తొలగిపోతాయి. అయితే రేపు ఆదివారం రోజున లవంగాలు లేదా మిరియాలతో ఈ పరిహారం చేసినా మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉండే దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. కష్ట నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సౌభాగ్యాలు కూడా మీ సొంతం అవుతాయి. ఆర్థిక రీత్యా మీరు ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. అయితే మరి రేపు ఆదివారం రోజున ఏ రకమైనటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సకల ఐశ్వర్యాలకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ముందు మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని తొలగించుకోవాలి. ఎప్పుడైతే జ్యేష్ఠాదేవిని తొలగించుకుంటామో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమివేయాలి అనేది గుర్తుంచుకోవాలి. ఇక రేపు ఆదివారం రోజున ఎర్రని ఒక మందారం పువ్వుని తీసుకొని రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో ఈ మందారం పువ్వుని వేసి ఆ నీటితో సూర్యునికి ఆద్యం సమర్పించాలి. ఇలా ఆద్యం సమర్పించటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి. సూర్య భగవానుని అనుగ్రహంతో ముఖంలో ఒక తేజస్సు ఏర్పడుతుంది. అంతేకాదు మనకు అనవసరమైన కోపం కూడా తగ్గిపోతుంది.
జీవితంలో ఏదైనా సాధించగలం అనే ఒక ధైర్యం, పట్టుదల, సంకల్పం కలుగుతాయి. సూర్య భగవానుని అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే రేపు ఆదివారం రోజు చేసే ఈ పరిహారం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అప్పుల సమస్యలు తొలగిపోతాయి, సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి, చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలాంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు బౌల్ని కానీ తీసుకోండి. అందులో 5 లవంగాలు వేయండి, 5 మిరియాలను వేయండి. 5 లవంగాలు, 5 మిరియాలను, ఒక బిర్యానీ ఆకుని వేయండి. బిర్యానీ ఆకు వేయకపోయినా పర్వాలేదు, కానీ లవంగాలు అలానే మిరియాలు అనేవి ఖచ్చితంగా వేయండి. అవి అనేవి మనకు దృష్టి దోషాన్ని తొలగించడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. మిరియాలు నల్లగా ఘాటుగా ఉంటాయి. అవి వెలుగుతున్న దీపంలో వేసిన మన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి. లవంగాలు కూడా నల్లగా ఘాటుగా ఉంటాయి. అవి కూడా మన కష్టాలను తొలగిస్తాయి. ఎంతటి భయంకరమైన దృష్టి దోషాన్నైనా తొలగిస్తాయి. నరుల కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. ఈ నరదృష్టి అనేది తొలగించుకోవడానికి ఇది అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు. మరి నరదృష్టిని తొలగించుకోవటానికి రేపు ఆదివారం ఏం చేయాలి అంటే పువ్వుతో ఉండాలి. ముఖ్యంగా మనం వేసే 5 లవంగాలు కూడా పువ్వుతో సహా ఉండాలి. పువ్వు లేనివి పరిహారానికి పనికిరావు అనేది గుర్తుంచుకోండి. పువ్వుతో ఉండే 5 లవంగాలు, అలానే నల్లని 5 మిరియాలు, ఒక మట్టి ప్రమిదను తీసుకొని అందులో పువ్వుతో ఉండే 5 లవంగాలు, నల్లని 5 మిరియాలను వేసి 5 కర్పూరం బిళ్ళలను వేసి వెలిగించండి. ఇలా వెలుగుతున్నప్పుడు వచ్చే పొగ అనేది మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది. ఈ పొగ వల్ల దరిద్ర బాధలు తొలగిపోవటమే కాదు, అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆర్థిక రీత్యా సమస్యలు, అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.